హాయ్ అందరికీ ఈరోజు చిక్కుడుకాయ టమాటో చేసుకున్నాను అండి. గోడు చిక్కుడుకాయ టొమాటో కర్రీ. ఇది అందరు చేసుకుంటారు కానీ నా స్టైల్లో నేను చూపిస్తానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ పెట్టేసుకుని మందమైన ప్యాన్ పెట్టుకోండి, అడుగు అంటకుండా ఉంటుంది. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కూరకు సరిపడా నెక్స్ట్ ఇందులోని పోపు దినుసులు ఉంటాయి కండి, అవన్నీ వేసుకోవాలి. మీకు ఏమేమి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోండి. అండ్ అందులోకి ఒక ఆనియన్ ఉంటుంది కండి, స్లైసెస్లా కట్ చేసి వేయండి, చిన్నగా ఏం అవసరం లేదు. అవి లైట్గా ఫ్రై అవ్వాలండి. ఆ ఫ్రై అయ్యాక అందులోనే మనకి పోపులో పసుపు వేసుకుంటామండి. పసుపు పోపులో వేయడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ అనేది ఉండదు, పసుపు స్మెల్. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోడు చిక్కుడుకాయలు ఉంటాయి కండి, అదైతే నేను 1/2 kg తీసుకున్నాను. 1/2 kg తీసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1/2 teaspoon, 1 స్పూన్ పెట్టుకోవాలండి. మనకి ఉప్పు కారంకి మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఎంత కారం వేస్తే అంత ఉప్పు పడుతుందండి మ్యాక్సిమం. మనం చూసి వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసి మనము మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి. అప్పుడప్పుడు తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవడం వల్ల ఏంటంటే ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. ఈ మాత్రం ఉడికాక మనకి టొమాటోస్ ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ 3 టొమాటోస్ మీడియం సైజ్ తీసుకున్నాను. పెద్దవైతే 2 సరిపోతాయి, చిన్నవైతే 4 తీసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ టొమాటోస్ 3 తీసుకున్నాను. తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. టొమాటో కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. చూసారా, ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఎప్పుడైనా సరే. కర్రీ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కూర అయిపోతుంది, మగ్గుతుంది, కానీ అంత టేస్ట్ అనిపించదండి. ఒకసారి ట్రై చేయండి ట్రిప్. నేను కొంచెం వీడియోస్కి సపోర్ట్ చేయండి. వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేసి వీడియోస్కి లైక్స్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్గా అనిపిస్తుంది, వీడియో చేయాలి అనిపిస్తుందండి. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా చేసే వాళ్ళకి. మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు చేసి పెడతాను. మీకు లైక్స్ కామెంట్స్ అన్నీ చేయండి. మీకు ఏం నచ్చుతుంది, నచ్చట్లేదు, ఏం వీడియోస్ చేయాలి అనేది. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకోవాలండి. కూర మగ్గాక మంచిగా మగ్గించుకొని కారం కూడా మంచిగా మగ్గాలండి. కారం తక్కువే వేసుకోండి ఫస్ట్, ఎక్కువ వేసేస్తే మనకు కారం అనిపిస్తుంది. చూసారా, మంచి మిక్స్ చేసేసుకొని కారం కూడా మగ్గించుకోవాలండి. కారం పచ్చివాసన పోయేంతసేపు మగ్గించుకొని మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. చూసారా, కర్రీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం ఫాలో చేసేయండి.